హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ. ఇవాళ నేను ఉనుగుల చట్నీ చేస్తున్నా అండి. చేసే ప్రాసెస్ అనేది చూపిస్తా చూద్దాం. ఒక హాఫ్ కప్పు ఉనుగులు తీసుకోవాలి. ఇప్పుడు దూరగా వేయించుకోవాలి, ఎక్కువ వేయించుకోకండి ఎందుకంటే చేదు వాసన వస్తుంది, మళ్ళీ టేస్ట్ గిట్ట చేదు వస్తుంది అనమాట చట్నీ. ఇప్పుడు దూరగా వేయించుకున్నాక మనము ఇవి మిక్సీ జారీలో తీసేసుకుందాము. చట్టపెట్టలాడేటట్టు వేయించుకోవాలన్నట్టు, కొంచెం ఉబ్బిపోతుంది మనం వేగినప్పుడు. ఇప్పుడు మనము మిక్సీ జారీలో తీసుకుందాము. ఇదే ప్యాన్లో మళ్ళీ మనము ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు వేయించుకుందామండి. ఎండుమిరపకాయలు వేసుకొని చేసుకోండి, చట్నీ సూపర్ ఉంటుంది. ఉనువల చారు తినడం ఎంతో టేస్టీగా ఉంటుంది. అవి ఎంతో హెల్తీకి గిట్ట మంచిదండి. నడుము నొప్పి రాదు లేడీస్కి ఎక్కువ శాతము. నడుము నొప్పికి, మనకి మోకాలు నొప్పికి మంచిగా ఉంటుంది అనమాట. మనం బాలింతలప్పుడు గిట్ట వేస్తారనమాట, ఉనువల చారు వేస్తారు కంపల్సరీ. అందుకని చెప్తున్నా, ఉనువల చట్నీ గిట్ట చేసుకొని తినొచ్చు, పిల్లలకి పెట్టవచ్చు. మనం మిరపకాయలు వేయించుకొని పక్కన పెట్టుకున్న, ఇప్పుడు 3 టమాటా తీసుకొని కొంచెం వాటరు ఆయిల్ వేసుకొని ఉడికించుకోవాలి. ఉనుములు, ఎండుమిరపకాయలు, సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఇందులో 4 రెప్పలు మనము ఎల్లుల్లి వేసుకుందామండి. మిక్సీ పడదాం. ఇప్పుడు 4 రెప్పలు ఎల్లుల్లి తీసుకున్నా కదా, మిక్సీ పడదాం. ఇప్పుడు కొంచెం పౌడర్ లాగా వచ్చే వరకు మిక్సీ పట్టుకోవాలండి. 3 ఆనియన్ తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను నేను. ఇప్పుడు టమాటా ఉడుకుతుంది. ఇప్పుడు దీనికి మిక్సీ పట్టుకుందాం అనమాట. పౌడర్ వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కొంచెము వాటర్ అయినా వేసుకోవచ్చు. టమాటా జ్యూస్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ పడదామండి. దీనికి మనము ఇందులో వేసే ప్రాసెస్ ఏం లేదు, సింపుల్ రెసిపీ ఈ టైప్లో వస్తుంది అనమాట. ఇప్పుడు ఇందులో మనము వాటర్ వేసుకొని మళ్ళీ సెకండ్ టైం గ్రైండ్ చేయాలి. మెత్తగా రావాలి చట్నీ. ఇప్పుడు ఈ టైప్ రావాలన్నమాట. ఇప్పుడు మనం ఇందులో మన ఆనియన్ గిట్ట వేసుకొని మిక్స్ చేసుకుందాం. నెక్స్ట్ టైం కచ్చపక్క రుబ్బుకోవాలండి, ఎందుకంటే ఆనియన్ కొంచెం పీసెస్ ఉంటేనే టేస్ట్ బాగుస్తుంది అనమాట. నేను 3 ఆనియన్ తీసుకున్నా. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం మిక్స్ చేసుకుందాము. అయిపోయింది. ఇప్పుడు నేను వేరే బాక్స్లో స్టోరేజ్ చేసుకున్నా. ఇంతే అండి చేసే రెసిపీ. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. తినండి, టేస్ట్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకో దీన్ని తినడము పిల్లలకి హెల్త్కి మంచిది, మనకి మంచిది అనమాట. పిల్లలు డెలివరీ అయిన వాళ్ళకి నడుము నొప్పి ఎక్కువ ఉంటుంది కాబట్టి తింటే మంచిది. ఉనువల చట్నీ సూపర్ ఉంటుంది. టేస్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ బాయ్. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.